వాళ్ళకి ఏమన్నా చెప్పండి అన్న లదాఖ్కి జాగ్రత్తగా రమ్మని చెప్తాను. రోడ్స్ ఎట్లున్నాయి అన్న? రోడ్స్ అటు ఇటు వీడియో కూడా నాన్న పాకిస్తాన్ జెండా పట్టుకోండు. ఆడు పాకిస్తాన్ జెండా పట్టుకున్నాడు, మీరు అటు పోతురేంది? సో ఇక్కడ పర్ సిమ్ అయితే వచ్చేసి 450 రూపీస్ అంట. మన సర్వర్ అయితే అక్కడ సిగ్నల్స్ రావు. ఇక్కడ సిమ్ తీసుకుంటేనే మనకి సిగ్నల్స్ అయితే వస్తాయి. తీసుకొని వచ్చేసి మన పవర్ బ్యాంక్ యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే మనం పఠాన్కోట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మనం ఈరోజైతే శ్రీనగర్ వెళ్ళబోతున్నాం. మన బాయ్స్ అందరూ అయితే రెడీ, ప్యాకింగ్ కూడా అయిపోయింది. మా బాయ్స్ని మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు అయితే ఎట్లయినా శ్రీనగర్ వరకు రీచ్ అయ్యి ఈరోజు నైట్ డాల్లే చూసుకొని అయితే శ్రీనగర్లో స్టే చేస్తాం. ఈరోజు అయితే మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం. మేము డే 1 నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకుంటేనే డైలీ 10 అవుతుండే. ఈరోజు ఎగ్జాక్ట్ 7కే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే జల్దీ శ్రీనగర్ రీచ్ అయితే మన ఈవినింగ్ సన్సెట్ చూసుకుందామని డాల్లేక్లో. ఇప్పుడైతే మన కాశ్మీర్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మనం అయితే జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయితే అయిపోతున్నాం. ఇక్కడైతే పోలీసు వాళ్ళు ఆపిరు. ఇప్పటి నుంచి అయితే మన అసలైన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు ట్రావెలింగ్ ఉంటే ఈరోజు నుంచి అయితే ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది మనది మొత్తం కాశ్మీరు. ఈరోజు అయితే శ్రీనగర్ వరకు అయితే రీచ్ అయిపోతాం ఈవినింగ్ వరకు. అయితే జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయినాం. జమ్మూ కాశ్మీర్కి ఎంటర్ అయిన తర్వాత అయితే మనకి సిగ్నల్స్ అయితే రావు. ఇగో ఇక్కడైతే మనం కొత్త సిమ్ తీసుకోబోతున్నాం మన సిగ్నల్స్ కోసం. సో ఇక్కడ పర్ సిమ్ అయితే వచ్చేసి 450 రూపీస్ అంట. మన సర్వర్ అయితే అక్కడ సిగ్నల్స్ రావు. ఇక్కడ సిమ్ తీసుకుంటేనే మనకి సిగ్నల్స్ అయితే వస్తాయి. ఇప్పుడే మనమైతే ఇక్కడ సిమ్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనం ఇప్పుడు శ్రీనగర్ వరకు వెళ్ళాలి. వాళ్ళకి ఏమన్నా చెప్పండి అన్న లదాఖ్కి జాగ్రత్తగా రమ్మని చెప్తాను. రోడ్స్ ఎట్లున్నాయి అన్న? రోడ్స్ అటు ఇటు ఉన్నాయి బ్రో, కొంచెం చూసుకుని రావు. ఎంజాయ్ చేసారన్న ఈసారి ట్రిప్? ఎక్కువ తిరగలేదు, మళ్ళీ మధ్యలో పనుండి మధ్యలో క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. జాన్స్కర్ వెళ్ళొచ్చు బ్రో మేము ఇప్పుడైతే? జాన్స్కర్ నుంచే నేను వస్తున్నాను. అంటే మేము వెళ్ళొచ్చు, అంటే చిన్న బైక్ 200 అన్నీ ఒకటే, ఏం కాదు, వెళ్ళొచ్చు. ఓకే రైట్ బ్రో, థ్యాంక్స్. మెల్లగలండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్గా అయితే మనం సందీప్ నడింపల్లి బ్రోని అయితే కలిసినాం. ఆయన మన తెలుగు మోటో వ్లాగర్. ఆ బ్రో అయితే ఎట్లా అంటే రోడ్స్ అయితే బాగాలేవు, మెల్లగా వెళ్ళండి అని చెప్తుండు. ఏ సీసీ అయినా వెళ్ళిపోతుంది కానీ రోడ్స్ అయితే బాగాలేవు, కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుండు. జమ్మూకి ఎంటర్ అయిన తర్వాత అయితే ఇక్కడ టిఫిన్స్ అయితే ఎక్కడ దొరుకుతలేవు, ఓన్లీ మ్యాగీ అంట. మ్యాగీ సంసారం అయితే స్టార్ట్ అయింది. అజయ్కి అయితే మ్యాగీ వద్దంట. ఇగో చాయ్ బ్రెడ్ అయితే సెట్ చేసిండు. ఇక్కడ 5 రూపాయల మ్యాగీ ప్యాకెట్ వచ్చేసి ఎంత అజయ్? 70. మరి 70 అయితే వేస్ట్, కాస్ట్ పైసలు వేస్ట్. చాయ్ పవర్ బ్యాంక్ దిగిపోవాలంతే. పవర్ బ్యాంక్ ఎడ్డగా ఒక 800-900 ఉంటుంది సెట్ ఫ్రీ. పవర్ బ్యాంక్ ఇక్కడ దిగిపోయిన పవర్ బ్యాంక్ కొన్నావు ఇప్పుడు మనం. దిగిపోయింది నువ్వు, ఆయన క్లిప్ కూడా ఉంది, నువ్వు చిన్న కూడా నాకు అక్కడ క్లిప్ ఉంది. మనమైతే ఇక మ్యాగీ అయితే మనకు సెట్ కాదని చెప్పేసి చాయ్ తాగుతున్నాం. ఇగో శ్రీనాథ్ చూడు తింటుండు. ఇప్పుడు ఏడవైనా ఈ కురుకురేలు గిరుకులు అయితే అస్సలు మానడు. ఓ చాయ్ తాగడు, ఏం తినడు. గివే ఏడవైనా వాటర్ కూడా తాగుతలేడు ఆఖరికి. ట్రిప్కి వచ్చినా కానీ అడ్డగోలు పైసలు ఖర్చు పెట్టవద్దు, పెట్రోల్ ఒక్కటే ఖర్చు పెట్టుకోవాలి. ఇంటికాడ ఏది తింటాం గయ్య తినాలి. ఏం దొరకకుండా 5 రూపాయలు కురుకురేలు తింటే మస్తు లైఫ్ అంటారు. ఇక నీళ్ళు తాగాలి అంతే ఎక్కువ. మన వాళ్ళకైతే వీళ్ళకైతే ఆశలు ఎక్కువ ఉంటాయి. బండ్లు కావాలి, బండ్లు కావాలి, చాయ్లు కావాలి. ఈయనకైతే దొరికిన ఏమైనా కావాలి. నీకేం కావాలి? నాకేమొద్దు. ఒక లొల్లి అవుతుంది, చాయ్ బాగాలేదని. మన వాళ్ళు అయితే చాయ్ని అయితే అలిగిస్తూనే ఉర్రు. ఇవాళ చూడు లొల్లి పెట్టుకుంటారు చాయ్ కోసం. ఇప్పుడే మనం సిమ్ తీసుకున్న దగ్గర అయితే మన బిల్ వచ్చేసి 800 అయింది. మన బాయ్స్ అయితే 800 ఎందుకు కొట్టామని చెప్పేసి 800 అయితే కొట్టేసారు. మన దగ్గర ఒక పవర్ బ్యాంక్ ఉంటే తీసుకొని వచ్చేసింది మన బాయ్. చూడు ఆ పవర్ బ్యాంక్లో యూజ్ చేసింది. మనం ఆర్డర్ చేసిన మ్యాగీ అయితే వచ్చేసింది. 5 రూపాయల ప్యాకెట్తో చేసిండు. దీనికైతే 70 రూపీస్ అంట. ఇది సరిపోతాయి ఏమైనా ఎవరికైనా? ఒక పేరుకి వస్తుందా సగం? 70 రూపీస్ లాస్ అంటావా? అయితే ఇంట్లో మసాలా వేసి నీళ్ళు పోసుకుంటే బెటర్. 70 రూపీస్ లాసా ఇప్పుడు? గైస్ ఇప్పుడే మనమైతే జమ్మూ సిటీకి రీచ్ అయిపోయాం. జమ్మూ సిటీలో కూడా ఎండ అయితే ఏం తక్కువ ఏం లేదు, మన దగ్గర ఉన్నంతే ఉంది. 40 డిగ్రీస్ ఉంది ఇక్కడ కూడా ఎండ. ఈ ఎండకి అయితే కాళ్ళు చేతులు అయితే మండుతున్నాయి. మేము ఢిల్లీ నుంచి జర కూల్ ఉంటుందేమో అనుకున్నాం. ఢిల్లీ నుంచి కాదు, జమ్మూలో కూడా కూల్ లేదు బ్రో. ప్రజెంట్ ఇప్పుడు కూడా కూల్ లేదు. టైం వచ్చేసి 12. ఎండకు మాత్రం మస్తు
డిహైడ్రేట్ అయిపోతున్నాం, అసలుకి బైక్ నడపనీకి కూడా అవుతలేదు. మేమైతే ఇంకా దాని కూల్ వెదర్ ఇంకా స్నోఫాల్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. చూద్దాం ఇంకెన్ని కిలోమీటర్స్ కావాలో, ఇంకెన్ని డేస్ పడుతుందో. ఇక్కడ లొకేషన్ బాగుందని అయితే మనం డ్రోన్ ఎగరబోతున్నాం. ఇప్పుడు పిచ్కా ఆపరేటర్ వచ్చేసి ఈడుండు, మీకు ఇప్పుడు మంచి డ్రోన్ షాట్లు అయితే చూపిస్తాను. మనదైతే ఫస్ట్ ఇదైతే వచ్చేసి మన ఫస్ట్ టన్నల్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇంకా ముందు అయితే చాలా టన్నల్స్ వస్తాయి, అప్పుడు చూపిస్తా. ఇదైతే వచ్చేసి మన థర్డ్ టన్నల్. మనమైతే ఇలా మన వాయిస్ అయితే మొత్తం అన్ని బిల్లు పెట్టుకునే పోతుంది. చూద్దాం, ఇంకైతే ఫుల్ టన్నల్స్ వస్తాయి మనకు ముందు. మౌంటైన్స్లో మనమైతే స్పీడింగ్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకంటే లాంగ్ కర్వ్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఎంజాయ్ అయితే ఫుల్ చేస్తున్నాం మేమైతే. ఇంకా వెదర్ కూడా ఓకే, ఇప్పుడు మెల్లమెల్లగా అయితే జర కూల్ అవుతుంది. ఇంతకుముందు జమ్మూలో అయితే 40 degrees ఉండే, ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయింది. ఇక్కడ ముందు ఉదంపూర్ అనే విలేజ్ ఉంటుందంట, అక్కడి నుంచి అయితే ఇంకా మొత్తం కూల్ ఉంటుంది. మనకి కూల్ ఏరియా అయితే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకైతే మంచి సీనరీస్ అయితే కనిపిస్తున్నాయి. మనకు ముందునే అయితే మొత్తం మౌంటైన్స్, పెద్ద మౌంటైన్స్ అయితే ఉన్నాయి. అవి దాటేసిన తర్వాతనే మనకైతే లే సిటీ వస్తుంది. రోడ్డు పక్కన అయితే వాటర్ ఫాల్స్ లెక్క, చిన్న వాటర్ ఫాల్స్ లెక్క ఉంది. మనం ఆయన కౌశికనా వాటర్ కూల్ ఉన్నాయా, నార్మల్ ఉన్నాయా, కూల్ ఉన్నాయా? స్నానమే ఇక అట్నే దాని కింద తడిచిరా. ఇప్పుడైతే మనకైతే కూల్ స్టార్ట్ అయిపోయింది. చిన్న మన ఆపోజిట్లో ఉన్న గుట్టల మీద అయితే తెండి ఉంది. ఇక్కడైతే అసలు ఏం లేదు, చల్లగా ఉంది. ఇక్కడ కూల్ బాగానే ఉంది. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి అయితే టన్నల్ వచ్చేసి అయితే చాలా పెద్దగా ఉంది. మినిమం ఒక 6-7 kilometers ఉంటుంది అనుకుంటా. మేము ఆల్రెడీ టన్నల్కి ఎంటర్ అయ్యి ఒక 5 minutes అయితే అవుతుంది. ఇదేంటంటే సింగిల్ వే రూట్, ఆపోజిట్ వెహికల్స్ని అయితే ఆపేస్తారు, వన్ సైడ్ వెహికల్స్ని అయితే రిలీజ్ చేస్తారు. కొంచెం 5 minutes ఒకసారి అయితే ఇట్లా జరుగుతుంటాయి. ఈ టన్నల్ వచ్చేసి అయితే మస్తు గురించి టన్నల్ మాత్రం చల్లగా ఉంది. ఎంతసేపు అయితే బయట ఎండకు అయితే ఇదైతే మాకు సెట్ అయిపోయింది. కాకపోతే ఇంకా కూల్ వెదర్ ఇంకెంత దూరం పోవాలో దానికోసం అయితే ఇంకా మాకు తెలియట్లేదు. బయట మాత్రం ఎండ మాత్రం దూరం కొడుతుంది. ఇక్కడ కూడా ఈ టనల్ అయితే ప్రస్తుతానికి అయితే మస్తు చల్లగా ఉంది బ్రో. అమ్మ బాబోయ్, ఇంత పెద్దగా ఉందండి టన్నల్. అసలుకి చాలాసేపు అవుతుంది మేము టన్నల్ ఆల్రెడీ ఎంటర్ అయ్యి కూడా. ఈ టన్నల్ మాత్రం ఇంకా అయిపోతలే. ముందు పోయే కొద్ది మాత్రం మస్తు చల్లగా ఉంది బ్రో, కూల్ ఉంది టన్నల్లో. స్టార్టింగ్లో అయితే కొంచెం ఎండ ఉంది, మధ్యలోకి వచ్చిన తర్వాత ఓకే అనిపించింది. ఇప్పుడైతే మస్తు చల్లగా ఉంది టన్నెల్ అయితే. ఎంత దూరం ఉందే ఉంది టన్నెల్. మన వాయిస్ అయితే వన్ వే కాబట్టి వెహికల్స్ ఏం లేవు, మనమే ఉన్నాం టన్నెల్లో. మన వెనకాల అయితే వెహికల్స్ ఉన్నాయి కొన్ని, ముందైతే మనమే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చి పడేస్తారు బండన అయితే, కొట్టి పెడుతున్నారు మొత్తం. గాయస్ ఈ టన్నెల్ పేరు అయితే వచ్చేసి చెనాని టు నాసిర్ టన్నెల్ అంట. ఇది 2 villages కనెక్ట్ అయితే అనుకుంటా, మనకైతే తెలియదు.
మనం అక్కడైతే స్టార్టింగ్లో బోర్డు చూసింది అయితే అదే ఉంది, చెనాని టు నాస్ట్రీ టన్నెల్ రూట్ వే అని ఉంది. అయితే ఇంకా అయిపోతలేదు టన్నెల్ అయితే. మాకే పిచ్చలు వేస్తుంది ఇంతసేపు రోడ్లలో తిరుగుతుంటే. ఇక్కడ బయట పోతే కూల్ వెదర్లా మౌంటైన్స్లా మనకైతే సెట్ ఉంటుంది వైపు. ఇల్లుంటే అయితే ఏదో చీకట్లో పోయినట్టుంది. ఆఫ్టర్ చాలా సేపటి తర్వాత అయితే ఒక 10 minutes తర్వాత అయితే మనం టన్నెల్ నుంచి బయటకు వచ్చినాం. టన్నెల్ నుంచి బయటకు వచ్చే వరకు అయితే యువతల సైడ్ వెహికల్స్ అయితే ఆపేసారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే అవతల వెహికల్స్ ఆపి ఇవి పంపిస్తారు. అట్లా ఒక సైడ్ ఆపి వన్ వే ఆపి ఇంకో వేని పంపిస్తారు అనుకుంటా ఇవి ఈ టన్నెల్లో. ఇప్పుడైతే మనకు అట్లనే జరిగింది ప్రాసెస్ అయితే. అందరికీ అట్లనే ఉండాలి అనుకుంటా మ్యాక్సిమం. ఇప్పుడే మనమైతే లంచ్ చేద్దామని వచ్చినాం. ఇదేదో రాజ్మా కర్రీ అంట, కాశ్మీర్లో ఫేమస్ అంట. ఇది పన్నీర్ గుడికి ఇవో రోటీ అయితే చెప్పినాం. ఇక ఫైట్ ఇచ్చుడే మన వాళ్ళు. అయితే 1 week అవుతుంది రోటీతోనే అయితే బతుకుతున్నాం. 1 week నుంచి ఏం తింటున్నావు? అది కూడా అంతే. ఇప్పుడే మనమైతే ఇక్కడ తిని స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మనమైతే మార్నింగ్ అయితే పైకి ఎక్కినాం. ఇప్పుడైతే మౌంటైన్స్ అయితే చిన్న చిన్న దిగుతున్నాం. ఇక్కడ కొంచెం క్రాష్ ఉన్నాయి రోడ్డు చిన్న అక్కడక్కడ, అంతా బాగానే ఉంది కానీ కొన్ని ప్లేసులలోనే క్రాష్ ఉంది. చూద్దాం. ఇది ఇంకా 1 way ఇప్పుడు రూటు. ల్యాండ్ స్లైడ్స్ అయితే అయినట్టున్నాయి. ఇంకో రోడ్డు మొత్తం ఆమాం ఉంది, సింగిల్ వే ఉంది చూడు. మొత్తం అక్కడి నుంచి కూడా వెహికల్స్ వస్తున్నాయి. మొత్తం కచ్చరా ఉంది రోడ్ అంతా. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అయితే ఉదాంపూర్ దాటిన ఒక 50 to 60 kilometers తర్వాత అయితే మనకు వెదర్ అయితే చాలా కూల్ ఉంది. ఇక్కడి వరకు అయితే ఫుల్ ఎండ కొట్టింది. ఇంకా చూద్దాం ముందు. అక్కడ మౌంటైన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంకో టన్నెల్ కూడా వచ్చేసింది. పోయే కొద్ది వస్తూనే ఉన్నాయి. వేరే లెవెల్ అసలు మస్తుంది. ఇంకా పోయే కొద్ది ఇట్లా వస్తూనే ఉన్నాయి. ఆ ఇల్లుల మీద ఎట్లా, ఆ గుట్టల మీద అయితే ఇల్లులు ఎట్లా కట్టుకురో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో టన్నెల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు. మొత్తం సింగిల్ రివర్ ఫ్లో మాత్రం సూపర్ ఉంది. మస్తు ఫ్లో ఉంది రివర్ అయితే. ఇప్పటివరకు అంత ఫ్లో ఉన్న రివర్ అయితే ఎడవులే. అంటే ఈ ట్రిప్లో ఇప్పటివరకు అయితే అంత రివర్ ఫ్లో అయితే ఎక్కర్లేదు. ఏ రివర్లో అయినా అసలు వాటర్ లేవు చక్కగా. ఇదే రివర్లో అయితే జర కొంచెం ఫ్లో అవుతుంది. అమ్మా ఈ రోడ్డు మాత్రం పెద్ద టాస్క్ అవుతుంది. మొత్తం 1 way ఇది. 1 way ఈ లొకేషన్ అయితే చూడండి వేరే ఉంది అసలుకి, నెక్స్ట్ లెవెల్ ఉంది. వచ్చేసి మన రోడ్డు అయితే చక్కగా బాగాలేదు అసలుకి. అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయినట్టున్నాయి. ఈ రోడ్లో అయితే లారీల సిచ్యువేషన్ ఇది. అసలు ఎంతగానో మెల్లగా పోతున్నాయి. అయితే రోడ్డు పక్కన ఒక వాటర్ ఫాల్ లాగా ఉంది. వాటర్ ఫ్లో బాగానే ఉంది, పెద్దగానే ఉంది. పైకి వెళ్ళి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. వీడియో కూడా నాయన పాకిస్తాన్ జెండా పట్టుకోండు. ఆడు పాకిస్తాన్ జెండా పట్టుకున్నాడు. మీరు అటు పోతురేంది? వీడు డైరెక్ట్ పాకిస్తాన్ ఫ్లాగ్ పట్టుకునేది రా వీడు. నాకు అది అర్థం కావట్లేదు. ఏంది పాకిస్తాన్ ఫ్లాగ్ పట్టుకున్నాడు? వాడు పాకిస్తాన్ ఫ్లాగ్ పట్టుకొని నిలబడ్డాడు రా. కాయల రోడ్లోకి వచ్చినాయి దెబ్బకి. అయితే పాకిస్తాన్ సంఖ నాకేటోళ్ళు కూడా అయితే ఇండియాలో అయ్యా వీడు వచ్చింది కూడా నాకు అవుపోయలేదురా. అయ్యా దుమ్ము వీళ్ళు కూడా అదే పాప తట్టుందిగా. ఈయన కూడా పాకిస్తాన్లో పట్టుకోండు. అరే ఏందిరా ఏమో జరుగుతుంది. మనమైతే ఒక టన్నెల్ అయితే ఎగ్జిట్ కాగానే 3 members అయితే పాకిస్తాన్ ఫ్లాగ్ పట్టుకొని నిలబడి ఇదా అని తెలిసింది. మాకు పాకిస్తాన్లో పోతున్నామేమో, పోతే కథమే అని చెప్పేసి మాకైతే భయమై ఒక 10 membersని అడిగి రూట్ కనుక్కొని స్టార్ట్ అయినాం. లాస్ట్కి తెలిసింది ఏంటంటే అదే మనం పోయే రూట్ అని. తర్వాత అయితే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. వాడు ఒకసారి పిలిచేసరికి అయితే మస్తు భయం అయిపోయింది మాకైతే. నేను అజయ్ శ్రీనాథ్ అయితే ఆన్నే ఒక 10 నిమిషాలు నిలబడ్డం, పెట్టుకోవాలి అర్థం కాక. రోడ్డు బాగాలేకైతే మేము 3 hours ఓన్లీ 50 kilometers ట్రావెల్ చేసినాం. మొత్తం ఆఫ్ రోడింగే ఉంది. అసలు డ్రైవ్ చేయకుండా రావట్లేదు. కొన్ని ప్లేస్లలో అయితే అసలు ఒకటే వెహికల్ పోయేటట్టుంది. ఆ వెహికల్ పోయినంత వరకు ఆగి ఇట్లా చేసే వరకు అయితే మస్తు టైం పడుతుంది. శ్రీనగర్కి అయితే ఇక్కడ నుంచి ఇంకా 100 kilometers ఏమో ఉంది. ఆ రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో మాకైతే అసలు అర్థమే అవుతలేదు. చూద్దాం ఇంక ఏ టైం అవుతుందో. రోడ్లే సక్కా లేవంటే ఈ రోడ్లో ఇంకా ట్రాఫిక్ జామ్ అంట. అసలు వెహికల్స్ ఏమైనా పోనీకలేదు. అవతల అసలు వెహికల్స్ అన్నీ ఎక్కడ స్టక్ అయిపోయినాయి. మన బైక్ కాబట్టి అయితే మనం అటు ఇటు చిన్నగా అయితే ముందరికి వెళ్తున్నాం. ఈరోజు శ్రీనగర్ పోయినట్టే ఇట్లా అన్నీ స్టన్స్ ఉంటాయి. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అయితే మనకైతే హైవే దొరికింది.
ఇది డైరెక్ట్ శ్రీనగర్కి హైవే. ఇంతసేపు రోడ్లకి అయితే అస్సలు ఉండదంట. ఇక్కడ నుంచి శ్రీనగర్కి వచ్చేసి 80 కిలోమీటర్స్. ఇంకో 2 hours పడుతుందంట. రోడ్డు ఘాట్ సెక్షన్ కదా, కొంచెం స్లోగా వెళ్ళాలి. 2 hours వెళ్ళిపోతాం మేము. అయితే ఫుల్ చలి పెడుతుంది, అసలు బైక్ డ్రైవ్ చేయడానికి కూడా రావట్లేదు. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఇక్కడ నుంచి శ్రీనగర్ వచ్చేసి ఇంకా 60 కిలోమీటర్స్ అంట. చలికి అయితే అసలు కాలు చేతులు వణుకుతున్నాయి. బైక్ అయితే యాక్సిలేటర్ ఇవ్వడానికి కూడా రావట్లేదు అసలుకి. ఇప్పుడైతే మనకి ఇది టన్నెల్ అయితే వచ్చేసింది. అయితే మనం ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. ఈ టన్నెల్ ఎంత దూరం ఉంటుందో అయితే మనకు తెలియదు కరెక్ట్. చూద్దాం ఎంత దూరం ఉంటుందో. వచ్చి డైరెక్ట్ వే కాబట్టి ఏం కాదు. ఇంతకుముందు లాగా సింగిల్గా అవుతుంటే కొంచెం ప్రాబ్లం అవుతుండే. దుమ్ము అయిపోయింది. దుమ్మునే అసలు ఈ టన్నెల్స్ మొత్తం. అసలు రోడ్డు ఏం కనిపిస్తుంది. చూద్దాం ఎంతసేపు అవుతుందో. ఫిఫ్టీ స్పీడ్ మెయింటైన్ చేయాలంట. మనం 64. మన వాళ్ళు అయితే ముందర ఉన్నారు. వాళ్ళు ఒక 80-90 మెయింటైన్ చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఈ టన్నెల్లో ఏదో సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. టన్నెల్ లెంత్ ఎంతనో కూడా మనకు తెలియదు. చెవులు మొత్తం మలిగిపోతున్నాయి ఆ సౌండ్కి. మొత్తం డేంజర్ వస్తుంది సౌండ్ అయితే. చూడండి గాయస్, టన్నెల్ అయితే మొత్తం దుమ్ము అసలు ఏం కనిపిస్తలే. లైట్ లేదనుకో బండికి ఇక కథమే. అసలు అయితే నాకైతే ఇప్పటికీ ఏం సగం కనిపిస్తున్నాయి. బండి లైట్లు అయితే ఒక్కటే కనిపిస్తున్నాయి, మిగతా ఏం కనిపిస్తలే నాకైతే. గాయస్ ముందైతే చూడండి అసలు ఏం కనిపిస్తలే, మొత్తం దుమ్ము. గాయస్ అసలు నాకైతే ముందైతే ఏం కనిపిస్తలే, మొత్తం దుమ్ము అయిపోయింది. మొత్తం దుమ్ము ఉంది. హెల్మెట్ వైజర్ ఎగ్గిన మొత్తం దుమ్ము ఉంది. అసలు ఏం కనిపిస్తలేదు. పోదామన్నా గుంటలు అయితే చాలా బాగానే ఉన్నాయి. చూద్దాం ఇంకెంత దూరం ఉందో అది. సో గాయస్ ఎగ్జాక్ట్ అయితే ఈ టన్నెల్ వచ్చేసి 9 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు. ఇక్కడ అయితే చెకింగ్ అవుతుంది. మా బాయ్స్ని అయితే పోలీసు వాళ్ళు అయితే ఆపిరు. ముందైతే అయిపోయింది చెకింగ్ ఆల్రెడీ. చెకింగ్ అయిపోయిన తర్వాత అయితే మనం అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాం. చెకింగ్ దగ్గర వచ్చేసి మన తెలుగునే ఉండు, ఆంధ్రప్రదేశ్ అంట. మననైతే చెకింగ్ అయితే ఏం చేయలేడు, డైరెక్ట్ పంపించేసిండు. రైడ్కి వచ్చినామంటే ఇక ముందర ఒకటి ఆపి అడిగిండు ఇంతే. ఇక్కడైతే చెకింగ్ అయితే మనకైతే ఏం లేదు. మనకైతే ఇంతకుముందు వచ్చిన టన్నెల్ అయితే ఎగ్జాక్ట్ 11 కిలోమీటర్స్ ఉంది. నేనైతే రీడింగ్ తీసుకున్నాను నా బండిది. టన్నెల్ అసలే ఒక్కొక్క టన్నెల్ ఎంత లెంత్ ఉంటుందని. ఇదైతే 11 కిలోమీటర్స్ వచ్చింది. శ్రీనగర్కి అయితే ఒక 70 కిలోమీటర్స్ ముందే ఉన్నాము. 70 కాదు 50 లేబర్ అదా. శ్రీనగర్లోనే ఉన్నాం, కాకపోతే శ్రీనగర్ టౌన్కి రీచ్ కావాలి. ఇంకా శ్రీనగర్ టౌన్కి బ్రో వీడైతే చలి అయితే లేదు, వీడైతే వణుకుతుండు. వీడు ఎందుకు వణుకుతుండో నాకు ఇంకా అర్థం కాలేదు. వీళ్ళు ఇంకా జాకెట్లు వేసుకుని అయితే మంచిగా కాదు బాయ్ అమ్మా కాదు బాయ్, ఈయనే చలి ఇట్లా ఉందంటే ఇంకా పైకి పోతే నాకు ఇట్లా అయిపోతా నేను. నాకైతే లైట్ అది కాదు అని పాకిస్తాన్ పోతాడు కాదు బాయ్. ఒకడు రోడ్డు పైన నిలబడి పాకిస్తాన్ జెండా పట్టుకొని ఇద్దరు జావ అంటే పాకిస్తాన్ నిలుస్తుండేమోనని అన్న అయిపోయినాం. 10 మందిని అడిగి రోడ్డు కనుక్కొని అప్పుడు పోయినాం. లాస్ట్కి తెలిసింది ఏంటంటే అదే మనం వచ్చే రోడ్డు అని తెలిసింది. కాదు నువ్వు ముందర ఎందుకు ఆయన ఫస్ట్ జెండా అయిపోయాం. వస్తున్నాడు ఆయన నిజంగా అల్ల గురించి అక్కడనే ఏం లేదు నిజంగా. చెప్తా సీన్ చెప్తాడు. జెండా అమ్ముతాడు. అదే కానీ ఇంకిద్దరు ముగ్గురు చూసిన దుమ్ముకాడు. నిజంగా ఇట్లా అయిపోయింది. గైస్ మనమైతే ఫైనల్గా స్నో అయితే చూసినాం లైట్గా. ఇంకా ముందు అయితే మస్తుగా అనిపిస్తాయి. అక్కడ చూద్దాం. గైస్ ఇప్పుడైతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 7:42 అవుతుంది. ఇంకా అయితే ఇక్కడ చీకటి అయితే కాలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంటుంది చీకటి అయ్యే వరకు. మన సైడ్ అయితే 5కి ఈవినింగ్ 5:30 to 6 మధ్యలో ఎట్లుంటుంది, ఇక్కడ 7:30 అవుతుంది, 7:42 అవుతుంది సారీ. అప్పుడు ఈ వెదర్ ఉంది. ఇది వచ్చేసి అయితే మన స్టే ఈరోజు శ్రీనగర్లో అయితే మనమైతే రూమ్ తీసుకున్నాం. ఏం దొరకక ఉత్తం మ్యాగీ తింటుండు. కింద పోయి ఇస్తే ఆయన వేసేసి అన్నాడుగా మ్యాన్. ఇచ్చిరా పోయి నిమ్మన్. ఈ వీడియో అయితే ఇక్కడతో నేను చేస్తున్నాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.